ఈరోజు నేను వాకింగ్ చేసి వస్తున్నా. 8 PM అయింది. ఇక్కడ ఈ పాపను వాళ్ళ అమ్మ కూరగాయల బండి దగ్గర కూర్చోబెట్టి వెళ్ళింది కూరగాయలు అమ్మడానికి. పాపం నిద్ర అక్క ఆ 8ంటికే నిద్రపోతుంది. ఒక 7 ఏళ్ళ వయసు ఉంటుందేమో. వీడు వాళ్ళ అన్న. నిన్న ట్యూస్డే రోజున మార్కెట్ పెడతారు, చిన్న సంతలాగా. అందులో వాడు బజ్జీలు వేస్తున్నాడు. వాడి ఏజ్ 9 years కూడా ఉండవు. అలాంటిది వాడు బజ్జీలు వేయడం చూసి నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళ నాన్న సరిగా పట్టించుకోడు, అందుకనే వాళ్ళ ఆ బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. పరిస్థితులు ఏమైనా నేర్పిస్తాయి, బాధ్యతలతో పాటు బ్రతకడం కూడా నేర్పిస్తాయి జీవితంలో. అలాంటి వాళ్ళే జీవితంలో చాలా స్ట్రాంగ్గా ఉంటారు, చాలా బాగా సెటిల్ అవుతారు కూడా. ఆ పిల్లలు అలా పనిచేయడంలో, వాళ్ళ అమ్మకి అలా సహాయపడడంలో తప్పే లేదు. ఎంతోమంది సోమరిపోతుల కంటే కూడా ఈ పిల్లలు ఎంతో నయం. చదువుకుంటూ, కాకపోతే ఏంటంటే కంపల్సరీ పిల్లల్ని చదివిస్తూ వాళ్ళ అమ్మకి అలా ఉపయోగపడుతూ ఉంటే బాగుంటుంది. వాళ్ళు ఏదో తక్కువ అలా చేయాలని కాదు. నా బాబు వాడి స్కూల్ బ్యాగ్, వాడి షూస్ సరిగ్గా పెట్టుకోవట్లేదు అని చెప్పిన మాట వినకపోతే, పక్కింట్లో మట్టి పని జరుగుతుంటే తీసుకెళ్ళి పనిలో పెట్టుకోండి అని చెప్పాను. చదువుకుంటూ పని చేయడంలో తప్పే లేదు, డెఫినెట్గా పని చేయవచ్చు. ఎవరు బాల కార్మికులు అవ్వరు.